చేబ్రోలు కిరణ్ ఇష్యూ ఒక విచిత్రమైనదిగా చెప్పుకోవచ్చు. మామూలుగా ఏంటంటే గత 10 నెలల్లో అనేక మంది వైసీపీ సోషల్ మీడియా వాళ్ళని అరెస్టులు చేయడం, కొంతమంది అరెస్టులు కూడా చేయకుండా పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళి కొట్టడం, కొంతమంది మిస్సింగ్ అయిపోవడం. దాంతో వైసీపీ నుంచి పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన వచ్చాయి. ఒక రౌండ్ చాలామంది జైలుకి వెళ్ళి కూడా వచ్చేసారు. దాంతో గత కొంతకాలంగా వైసీపీ సోషల్ మీడియా మరింత అగ్రెసివ్గా మారింది. అంటే జైలు, పోలీస్ స్టేషన్లు ఇంతే కదా, ఏమవుతుందిలే అన్న ఒక తెగింపుకి వచ్చినట్టు కనపడుతుంది. జగన్ కూడా ఎప్పుడూ లేనంతగా కార్యకర్తలకు అండగా ఉండడం, వీళ్ళ కోసం లీగల్ టీమ్స్ని ఫామ్ చేయడం, ఎవరైనా అరెస్ట్ చేస్తే 5 మంది 10 మంది లాయర్లు వెళ్ళిపోవడం, లోకల్ స్థానిక వైసీపీ నాయకులు వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవడం, వాళ్ళ ఫ్యామిలీలకు అండగా నిలబడడం, కోర్టుల్లో హెబియస్ కార్పస్ పిటిషన్లు. సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారు అన్నారు, నేను నా లైఫ్లో ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు ఒక రోజులో నేను చూడలేదు అన్నారు. అట్లాగే పోలీస్ స్టేషన్లో కొడతా ఉన్నారు, సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వండి అని పోలీసుల్ని అడిగితే కూడా సీసీటీవీ ఫుటేజీలు ఇవ్వలేదని హైకోర్టు చాలాసార్లు ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. సో ఈ స్థాయిలో అంటే అక్రమ సెక్షన్లు 111 పెట్టడం. మొన్న కూడా నేను ఒక స్టోరీ చేశాను. పోసాని కృష్ణమురళి విషయంలో 111 సెక్షన్ పెట్టొద్దు అని చెప్పినా కూడా పెట్టారని సూళ్ళూరుపేట పోలీసులకి ఎస్సీఐకి చాలా సివియర్ వార్నింగ్ ఇచ్చి మెమో జారీ చేయమని కూడా హైకోర్టు అనింది. అట్లాగే ఈ అబ్బాయి విషయంలో కూడా, చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా 111 పెట్టారని మంగళగిరి కోర్టు కూడా మురళీకృష్ణన్ ఎస్సీఐని వార్నింగ్ ఇచ్చింది. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్పాను, 111 బిఎన్ఎస్ 111 బిఎన్ఎస్ భారతీయ న్యాయ సంహిత అనేది దుర్వినియోగం అవుతున్న చట్టం సెక్షన్. అది మన కర్ణాటక హైకోర్టు కూడా మొన్న అక్కడ కూడా ఇదే గొడవ అనమాట. అంటే ప్రతిపక్షాల కార్యకర్తల్ని, లేకపోతే జర్నలిస్టుల్ని, పౌర సమాజాన్ని వేధించడం కోసం గతంలో ఉపా లాంటి చట్టాలు ఉండేవి. ఇప్పుడేమో 111 సెక్షన్ దొరికింది వీళ్ళకి. 111 సెక్షన్ ఏంటంటే నాన్ బెయిలబుల్ అండ్ కాగ్నిజబుల్ అంటే వితౌట్ కోర్టు పర్మిషన్ పోలీస్ క్యాన్ అరెస్ట్ ఎనీబడి, దట్ ఈస్ కాగ్నిజబుల్. నాన్ బెయిలబుల్ అంటే బెయిల్ రాని సెక్షను. సో ఇది మామూలుగా అయితే సోషల్ మీడియాలో పోస్టులు అనేవి బెయిలబుల్ కిందకే వస్తాయి, పెద్ద 7 ఏళ్ళ కంటే పైన శిక్ష పడే కేసులు కావు. కానీ 111 పెట్టేసి 111 ఏం చెప్తుంది, ఆర్గనైజ్డ్ క్రైమ్ మెంబర్ లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ మెంబర్కి నువ్వు ఆశ్రయం ఇవ్వాలి, లేదా ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్ సంపాదించిన డబ్బుల్లో నీకు వాటా ఉండాలి. ఇలాంటి వేగ్గా ఉన్నాయన్నమాట. అట్లాగే రెగ్యులర్గా హ్యాబిచువల్ క్రిమినల్ అయి ఉండాలి, అంటే 10 ఏళ్లలో అనేక ఛార్జ్షీట్లు ఫైల్ అయి ఉండాలి. ఇట్లాంటి కొన్ని వేగ్ దీన్ని పెట్టుకొని ఈ సెక్షన్లో పెట్టేస్తున్నారు. నిజానికి కంప్లైంట్లు అవి ఉండట్లేదు. కంప్లైంట్లో లేని నేరాన్ని ఈ సెక్షన్ పెట్టడం అనేది కరెక్ట్ కాదని హైకోర్టు చెప్పింది. ఒకవేళ పోలీసులు పెట్టినా వీళ్ళని రిమాండ్కి ఇవ్వకండి, మెకానికల్గా మీరు రిమాండ్కి ఇచ్చేస్తున్నారని కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కింది కోర్టుల మ్యాజిస్ట్రేట్లకి ఆదేశాలు ఇచ్చింది. ఇవ్వకండి, మీరు మెకానికల్గా ఇవ్వకండి, ఎందుకంటే సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయి. బెయిల్ ఈజ్ ద రూల్, జైల్ ఈజ్ ఎక్సెప్షన్ అనేది మనం ఫాలో కావాలి. మీరు గుడ్డిగా పోలీసులు పెట్టి తీసుకురాగానే వాళ్ళకి ఇచ్చేస్తున్నారని చెప్పిన తర్వాత కింది కోర్టుల మ్యాజిస్ట్రేట్లలో కూడా మార్పులు వచ్చాయి. అందుకని ఈ అబ్బాయి విషయంలో, నిజానికి ఈ అబ్బాయి విషయంలో కూడా, చేబ్రోలు కిరణ్ విషయంలో కూడా 111 పెట్టకూడదు. కానీ వాళ్ళు ఎందుకు పెట్టారు, వైసీపీ వాళ్ళ మీద పెట్టేదాన్ని సమర్థించుకోవడం కోసం, మేము మీ మీదే కాదు మావాడి మీద అయినా పెడతామని చెప్పుకోవడం కోసమే ఇతన్ని చేశారు. అయితే ఇప్పుడు ఏమైంది, ఈ అబ్బాయి మీద విపరీతమైన డే 1 నుంచి సానుభూతి. నేను ఆల్రెడీ చెప్పాను కూడా, సీనియర్ జర్నలిస్టులు తెలుగుదేశంలో ఉండేవాళ్ళే ఈ అబ్బాయి మీద సానుభూతి కుండలుగా గంపలుగా కుమ్మరిస్తున్నారు. అంటే ఇతనేదో పాపం అదే యుద్ధ వీరుడు లాగా, యుద్ధంలో ఓడిపోయో లేకపోతే బాధపడుతున్నట్టు, ఇతనేదో దేశం కోసం పోరాడి ఇదైపోయినట్టు, ఒక యోధుడు అయినట్టు, అలాగా ఈ లాంగ్వేజ్లో పోస్టులు పెడుతున్నారు. అతను మామూలుడు కాదు, అతను ధైర్యవంతుడు, సాహసవంతుడు. అరే భారతిరెడ్డిని బూతులు తిట్టడానికి సాహసం అది.